స్లాబ్ కి స్ట్రెంగ్త్ అందించడం కోసం కొండలపై ఇది తడిసిపోకుండా ఉండడానికి ప్లాస్టిక్ సైడ్ వాల్స్ ని కట్ చేసి అంచుల్ని పేర్చుతారు. సైడ్ వాల్స్ కి గ్లూ అతికించాక మరో బ్యాండ్ సా గుండా స్లాబ్ ని ప్రెస్ చేస్తారు. దాన్ని పావు అంగుళం అంత దళసరిగా కట్ చేసి దాదాపు ఫినిష్డ్ కోర్ థిక్నెస్ కి మ్యాచ్ అయ్యేలా చేస్తారు. తర్వాత కంప్యూటర్ కంట్రోల్ డ్రిల్ తో కోర్ లో చిన్న చిన్న హోల్స్ ని డ్రిల్ చేస్తారు. స్నోబోర్డ్ కి బైండింగ్స్ ని అటాచ్ చేసేటప్పుడు వీటిని వాడతారు. హోల్స్ అన్ని కరెక్ట్ గా ఉండడం ముఖ్యం, లేకపోతే బోర్డు గతుకుల మీద వెడుతున్నట్టు ఫీల్ అవుతారు. కోర్ ని పూర్తి చేయడానికి ప్రత్యేకమైన ప్రొఫైలింగ్ మెషిన్ తో బోర్డు అంచున ఇంకా చివరన థిక్నెస్ ని తగ్గిస్తారు. సన్నగా ఉండే నోస్ ఇంకా టెయిల్ వల్ల బోర్డు ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది, ఈజీగా తిరగొచ్చు. మధ్యలోని థిక్నెస్ వల్ల బోర్డు స్ట్రాంగ్ గా ఉంటుంది. కానీ వుడెన్ కోర్ తో మాత్రం రైడ్ చేస్తే వుడ్ తడిసిపోతుంది, బోర్డు కూడా పాడైపోతుంది. కాబట్టి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంకా ఈ స్నోబోర్డ్ కి కాస్త స్టైల్ ని జత చేయడానికి సూపర్ లైట్ గాను ఇంకా అల్ట్రా స్ట్రాంగ్ గా ఉండే పలుచని పాలిస్టర్ బేస్డ్ ప్లాస్టిక్ షీట్స్ తో రంగురంగుల గ్రాఫిక్స్ ని ప్రింట్ చేసి బోర్డుకి ప్లాస్టిక్ టాప్ ని బేస్ ని రెడీ చేస్తారు. డిజైన్ సెట్ అయిన తర్వాత ప్లాస్టిక్ లేయర్స్